నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దొంగతనాలు, హత్యలు, దోపిడీలు వీటి దిశలో ఎక్కడ అరికట్లేదు ఈ ప్రభుత్వం. సేమ్ ఏదైతే కంటిన్యూ అవుతుందో అదే కంటిన్యూ అవుతుంది. రీసెంట్ గా చూడండి, ఉభయ గోదావరి జిల్లాల్లో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కిలాడి లేడీ వరుసగా దొంగతనాలు చేస్తూ జైలుకి కూడా వెళ్ళొచ్చు. మదే సేమ్ ఒక జైలుకి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా సేమ్ అలే తన వృత్తి పని తను చేసుకుంటూ మాయ మాటలు చెప్తూ మాయలో పడేసుకుని అందరి దగ్గర డబ్బుని, బంగారాన్ని తీసేసుకుని తాకట్లోకి పెట్టడానికి వెళ్ళిపోతుంది. దీన్ని పోలీసులు ఛేదించారు. డాక్టర్ బిఆర్ కోనసీమ అంబేద్కర్ జిల్లాలకు చెందిన ఈవిడ వివాహం అయింది ఒక అబ్బాయితో. సో అతను మధ్యలో చనిపోయాడు. సో తర్వాత ఏంటంటే ఉపాధి పని కోసం బతకాలి కదా, ఇంకా ఈ అలవాట్లకు పాల్పడింది. వృద్ధుల్నే కేవలం టార్గెట్ చేస్తుందంట ఆవిడ. కేవలం వృద్ధుల్ని టార్గెట్ చేసి వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళతో వెళ్ళి ఆ ఇంట్లో కన్ను వేసి మంచినీళ్ళలోనూ ఆహారంలోనూ నిద్రమాత్రలు కలిపి ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకుని ఉడాయించేసి తాకట్టు పెట్టుకుని డబ్బులు తీసుకుని జల్సాగా ఎంజాయ్ చేస్తుంది. మొత్తానికి ఎట్టకేళ్ళకి నెల 16వ తారీఖు పోలీసులు ఛేదించి పట్టుకున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళతో కూడా. ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూడా మేము ఇదే వేదికగా అడుగుతున్నాం. రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? డీజీపీ గారు దీనికి సమాధానం చెప్పండి. హత్యలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇలా ఒక కిలాడి లేడీ ఇలా టార్గెట్ చేసి వరుసగా దొంగతనాలకు ఉభయ గోదావరి జిల్లాలో సైతం భయపడే దిశగా చేస్తున్నంటే ఏమనాలి ఈ వ్యక్తిని? యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఆ జిల్లా ఎస్పీ గారు ఏమైపోయారు? వెంటనే ఇలాంటి యాక్షన్ తీసుకోండి. తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, కొత్త నెంబర్స్ తో కాల్స్ వచ్చినా, కొంతమంది టెక్స్ట్ చేసినా, బయట అనుకోకుండా కొత్త పర్సన్స్ పరిచయం అయిన వాళ్ళతో కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. లేదంటే రేపొద్దున బాధ అన్నీ అయిన తర్వాత బాధపడ్డా ముందుగా ఉంటే అలర్ట్గా ఉంటే సేఫే కదబ్బా. చూడండి, ఇతని మీద యాక్షన్ తీసుకోండి. వెంటనే లా అండ్ ఆర్డర్ పటిష్టం చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి. ముఖ్యంగా యువత, వృద్ధులు, పిల్లలు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎవరో అబ్బాయి మాట్లాడారని, అందమైన అమ్మాయి మాట్లాడిందని వెళ్ళిపోయారో గోవిందా అయిపోతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వెంటనే ఛేదించండి, పట్టుకోండి. ఎంతటివన్నా సరే వదిలిపెట్టకండి. కఠినంగా అయితే కఠినంగా చట్టపరంగా శిక్షించండి. మొత్తానికి ఏంటంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ఉభయ గోదావరి జిల్లాని కట్టి కుదిపేస్తుంది. ఈమె వయసు 30, ఈమెపై ఉన్న కేసులు 34. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.